చెప్పు. ఎక్కడున్నావు నిషా? చంద్రికకి యాక్సిడెంట్ అయింది. అందరం హాస్పిటల్కి వచ్చాం. నేను కూడా హాస్పిటల్ బయటే ఉన్నాను. నువ్వెందుకు వచ్చావురా? చెప్తాను, నువ్వు తొందరగా రా నిషా. సరే, వస్తున్నా. ఓకే. నిషా, ఏంట్రా ఇంత టెన్షన్ గా ఉన్నావు? నా కొంప ముంచే పని ఏం చేసి వచ్చావు? చంద్రికను యాక్సిడెంట్ చేసింది నేనే నిషా. దాన్ని ఎందుకు చంపాలనుకున్నావురా? చెయ్యి ట్రీట్మెంట్ కి హాస్పిటల్కి వెళ్ళాను. ఆ రోజు ప్రేమ్ గాడి బండిలో బాంబ్ కెమికల్ కలిపి పేలేలా చేశాను. నీకు వేరే పని లేదారా? చేసింది నీ ఇష్టానికి బాగుతావా? అప్పుడు అంతే, చామంత్రం లేపేస్తానని ప్రేమ్కి ప్రాణాలు వెతికి తెచ్చావు. ఇప్పుడు ఇవ్వ ఇలా. ఇంక నిన్ను ఏమనాలరా? అది అక్కడ ఉంటుందని కలగన్నానా? నాకు పీడకలను తెప్పిస్తున్నావు కదా. నీతో పాటు నన్ను జైలుకు పంపించే వరకు వదిలేలా లేవు కదా. నిషా, నేను చేసిన ప్లాన్ నీకు తెలుసు అన్నట్టు నేనేమన్నా వీడియోలో చెప్పానా? నువ్వు టెన్షన్ పడిపోవడానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ అంతా నాకే కదా. అసలు లోపల దాని పరిస్థితి ఎలా ఉందో అసలు ముందు అది చెప్పు. డాక్టర్ కష్టం అన్నట్టు చెప్పారు. అమ్మయ్యా, అయితే బ్రతకదులే. అవును, ఆ ఫోన్ ఎక్కడుంది? మా అంకుల్ దగ్గరే ఉంది. ఆ ఫోన్ ఎలాగైనా తీసుకుని అది తీసిన వీడియోని డిలీట్ చేసే నిషా. నేను బ్రతికిపోతాను. ఎలా తీసుకోమంటావు గునా? ఎలాగోలా తీసుకో ప్లీజ్. నీకోసం నేనెంత చేశాను. ఏం చేసావురా నాకు? చెప్పింది ఒక్కటైనా చేసావా? నన్ను ప్రెగ్నెంట్ చేసి నేను 3 చెరువుల నీళ్లు తాగేలా చేశావు. నిషా, అయిపోయిందాన్నే తవ్వి ప్రయోజనం ఏముంది? నాకీ ఒక్క సాయం చెయ్యి. సరే, ట్రై చేస్తాను. ఎడవకు. డిలీట్ చేసి ఫోన్ చేసి చెప్పు. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. అంకుల్, ఆ ఫోన్ నాకు ఇవ్వండి, నేను పట్టుకుంటాను. పర్వాలేదమ్మా. ఎలా తీసుకోను? వీడికి నన్ను చూస్తుంటే మండిపోతున్నట్టుంది. అసలు నిన్ననాలి హర్ష, ఏదో ఒక రూపంలో నన్ను టెన్షన్ పెట్టకుండా ఉండవు. లేకపోతే నేను దీనికోసం హాస్పిటల్కి రావడం ఏంటి, ఆ దిక్కుమాలింది బ్రతకాలని హోమాలు జరిపించడం ఏంటి? అంతా నా కర్మ. ఛీ! డాక్టర్, షీ ఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. బ్లడ్ కూడా సకాలంలో అందింది కాబట్టి ప్రాణాపాయం తప్పింది సార్. అమ్మయ్యా, బ్రతికింది. నాకొక టెన్షన్ తగ్గింది. ఇప్పుడు గుణగాడి పరిస్థితి ఏంటో. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. కొట్టేసిన రాజమణి గారాన్ని ఇప్పుడు ఎవరు కమ్మాలి? సేట్ దగ్గరికి వెళ్తే
అది రిస్క్ అవుతుంది. రాజమణి హారాన్ని కూడా నేనే దొంగతనం చేసి తెచ్చానని అనుకుంటాడు. ఇంకేం చేయాలి? 100 కోట్లు ఉపేంద్ర గాడికి ఇవ్వడానికి రాజమణి హారంతో ఏం చేయాలి? Yes. 100 కోట్లకి ఇన్సూరెన్స్ చేపిస్తాను. తర్వాత పోయిందని చెప్తాను. ఉపేంద్ర గాడికి ఇవ్వడానికి 100 కోట్లు వస్తాయి. నాకు మహారాణిగా పట్టాభిషేకం కూడా అయిపోతుంది. రాజమణి హారం కూడా నా దగ్గరే ఉంటుంది. ఎస్, ఇదైతేనే ఏ ప్రాబ్లం ఉండదు. హలో, ఇన్సూరెన్స్ కంపెనీ అండి? చెప్పండి మేడం. రోజా గారు,